యేసు దూతలతో వచ్చును, పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును. కనిపెట్టువారెత్తబడుదురు, తన మహిమ పొందెదరు. కనిపెట్టువారెత్తబడుదురు, తన మహిమ పొందెదరు. తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము. తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మహిమా నివాసించు మహిమా రాజ్యము మహిమతో నిండియుండును. మహిమా నివాసించు మహిమా రాజ్యము మహిమతో నిండియుండును. మన ప్రభువే దీపముండును, తన వెలుగు ప్రచురమగును. మన ప్రభువే దీపముండును, తన వెలుగు ప్రచురమగును. యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతో నుండెదము. యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతో నుండెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండము 3వ అధ్యాయము. మోషే మిద్యాను యాజకుడైన యెత్రో అను తన మామ మందను తెగొచ్చు. ఆ మందను అరణ్యము అవతలకు తోడుకొని దేవుని పర్వతమైన ఏలోముకు వచ్చాను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అతడు చిత్తము ప్రభువానెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడుము. నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశములను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా
మోషే తన ముఖమును కప్పుకొని దేవుడి వైపు చూడ వేసొచ్చాను. దేవుడు వాక్యమును జీవించిన దాకా ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో దేవుడు మోషేకు అరణ్యములో ప్రత్యక్షమైనాడు. ఆ యొక్క పర్వతము దేవుని పర్వతము హోరేబు కొండ మీద దేవుడు మోషేకు ప్రత్యక్షమైనాడు. అక్కడ పొద మండుచున్నది కానీ ఆ పొద కాలిపోలేదంట. మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను చూస్తానని చూసినాడు. అప్పుడు దేవుడు అందుకని దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. అక్కడ మోషే గొడ్లు కాస్తుంటాడు, కట్టె ఉంటుంది, చెప్పులు ఉంటుంది. చెప్పుడు తొడుక్కొని మరి ఆ యొక్క దర్శనానికి చూడనికే ప్రయత్నం చేసినాడు. అప్పుడు దేవుడు నీ పాదముల నుండి నీవు చెప్పుడు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. దేవుడు నిలుచున్నటువంటి స్థలము పరిశుద్ధ ప్రదేశము. దేవుని మందిరము పరిశుద్ధ స్థలము. అది దేవుని స్తుతించే స్థలము, దేవుణ్ణి ఆరాధించే స్థలము. కాబట్టి నీ చెప్పుడు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమని దేవుడు మోషేకు చెప్పినట్లు దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ప్రసంగికుడు అంటాడు, నీవు ప్రార్థనకు పోను, నీవు దేవుని మందిరం పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. రెండవది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తున్నారో అక్కడ నేను ఉంటాను. మన ఇల్లు కూడా ప్రార్థన స్థలమే. మనం దినం ప్రార్థన చేసుకుంటాము, ఇక్కడ దినం స్తుతిస్తుంటాము, దేవుడు వాక్యములు ధ్యానం చేసుకుంటాము. కొంతమంది దైవసేవకులు కూడా వచ్చి ప్రార్థన చేస్తారు. ఇక్కడ కుటుంబ ప్రార్థనలు కూడా జరుగుతుంటుంది. ఇది ఆ స్థలము, ఇది కూడా పరిశుద్ధ స్థలమే. ఇది కూడా పరిశుద్ధ స్థలం. ఇక్కడ చెప్పులు అనే మాట అంటే ఎవరైనా పక్క ఇంట్లోకి చెప్పులు తొడుక్కొని కడబంద ఆడిపోతే ఒప్పుకున్నారు. ఎందుకంటే అది ఇల్లు కదా అని ఒప్పుకున్నారు. కాబట్టి మనం ప్రార్థించే స్థలం కూడా దేవుడి స్థలం. మన ఇల్లు కూడా మనము దేవుడు స్తుతించే స్థలము. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారము. అక్కడ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తారు అక్కడ నేను ఉంటాను అన్నాడు దేవుడు. మందిరంలోనే కాదు, మన ప్రార్థనలోనే ఉంటాడు. మన ప్రార్థనలు వినదేవుడు. అక్కడ కొన్నేళ్ళు ఇంట్లో ప్రార్థన చేసినాడు. ఆయన మందిరములు కాదు, ఇంట్లో ప్రార్థన చేసినాడు కుటుంబంతో. పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి ఇంట్లోనే మాట్లాడింది. మందిరములు కాదు, ఆయన ప్రార్థన చేసింది. కొన్నేళ్ళు నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుడి సన్నిధికి చేరినవి అని
దేవుని దూత పరలోకము నుండి దేవుడు ఆ కుటుంబానికి దింపాడే. కాబట్టి మన కుటుంబం అని మనం కూడా జాగ్రత్త ఉండవలసినటువంటి వారం. ఇది కూడా దేవుని స్థలమే, ఇది కూడా దేవుడు ప్రార్థించే స్థలమే, ఇది కూడా దేవుణ్ణి అడిగిన మనము కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాము. మన వస్తువులు మనము ఎక్కడ పెట్టి అక్కడ పెట్టుకున్నదా. కాబట్టి అక్కడ నా సొంత మాటలు కాదు, యేసు ప్రభు కూడా యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రార్థనా స్థలాన్ని గురించి కోపమైనాడు. నా ఇల్లు వ్యాపారములుగా చేసినారు అని కోపం వచ్చి అన్నీ ఇల్లు ఇచ్చి అన్నీ బయటికి పారదోలినాడు. అంత వ్యాపారస్తులను పారదోలినాడు. అప్పుడు అక్కడ శిష్యులు అంటున్నారు, తన ఇంటిని కూర్చిన అది ఆయనను భక్షించుచున్నది. అంటే యేసు ప్రభు ఇల్లు ప్రార్థన స్థలం అంటే యేసు ప్రభుకి తన ఇంటిని కూర్చిన ఆసక్తి ఆయనను భక్షించుచున్నది అన్నాడు. అక్కడ మందిరం కాదు, దేవుని ఇల్లు, దేవుడు కట్టించిన ఇల్లు. యెహోవా దేవుడు కట్టించిన ఇల్లు, దాని ప్రయాసం వ్యర్థమైన దేవుడు సెలవిచ్చినాడు. కాబట్టి అక్కడ కొర్నేలి ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు. దేవుడు యందు భయభక్తి కలిగినటువంటి వాడు. ముఖ్యమైనది భయము. ముఖ్యమైనది వాడు గుర్జాల ప్రసంగం చేసినాడు. అన్నిటికంటే ముఖ్యమైనది భయము. దేవుడు అంటే భయం ఉండాల. మన భయం లేకుండా ఎన్ని చేసిన ప్రయోజనం లేదు. దేవుడి యందు ఎంత భయం ఉంటే మనకు అంత మంచి ఆశీర్వాదం. దేవుడందు భయం లేకుండా అదంతా ఉట్టిదే. మనకెంత ఉండని అది మనకి లాభం ఉండదు. ఎప్పుడు దేవుడి యందు భయము కలిగి ఉంటామో అప్పుడు దేవుడికి మనకు దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెనలు, దేవుడి యొక్క ఆశీర్వాదములు మన మీద ఉంటుంది. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనము జాగ్రత్త కలిగి ఉండి మరి దేవుణ్ణి స్తుతించాలని ఇక్కడ దేవుడు అంటాడు, అందుకు ఆయన దగ్గర రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. ఇదంతా కూడా దేవుడి స్థలమే. ఈ భూమి మనం చేసుకునేది కాదు. కాబట్టి దేవుడు వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాము. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా, మీ పాదములకు స్థితినైనా మీ పాదములకు స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభువా. గడచిన పగలంతా కాపాడితి ప్రభువా, గడచిన దినములన్నీ కాపాడితి ప్రభువా. మరొక రాత్రి కాలము, మరొక ప్రార్థన కాలము మాకు అనుగ్రహించినందులకు స్తుతినైనా స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి కాలమును మాకిచ్చిన వాక్యమును బట్టి స్తుతినైనా నాడు పర్వతం మీద మోషకు ప్రత్యక్షమై మీరు సెలవిచ్చిన మాటలను మేము విన్నామునైనా, మీ మాట ప్రకారమునైనా మేము ఈ లోకములో జీవించుటకు మీ కృప చూపించనైనా
ఎందుకంటే ఈ లోకము పాపలోకమునైనా మాయలోకమునైనా ఈ పాపలోకములో ఉన్నామునైనా స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధి నీ నడిపింపు దయచేయునైనా. అపవాది ఎవరి మెరుగునని వాడు గర్జించు సింహములే తిరుగులాడుతున్నాడని వాక్యము బోధించుకున్నదైనా. మరి మేమందరం కూడా జాగ్రత్త కలిగినైనా జీవించుటకు మీ కృప దయచినైనా, మీ సహాయమును దయచినైనా. ఇంతవరకు మీ కుమారుడు మోసన్న రోజమ్మకు పిల్లలు ఇచ్చిన కుటుంబం బట్టి స్తోత్రాలు వందనాలునైనా. స్తోత్రాలు తండ్రి. కుటుంబమునకు మీరే కాపరిగా ఉండి, ప్రభువుగా ఉండి, రక్షకుడుగా ఉండి, జీవుడుగా ఉండి కాపాడుచు, పోషించుచు, నడిపించుచున్నంతలకు మీ పాదపద్మములకు, మీ పాద సన్నిధానములకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రములు.